నువ్వు భీమరాజుతో లెక్క నువ్వు లెక్క కాదు నీకు కొలిచిన లెక్క అందరు కొలిచిన లెక్క భీమరాజు భీమరాజు మంచిగా మాట్లాడినా అందరికి సేఫ్టీ పంచు నేనట బాటల్లో నడవద్దట మీ అక్కతో లొల్లి కాదు ఫస్ట్ ఏం మాట్లాడినా అర్థం చేసుకో నేను అర్థండా అంటుండు భీమరాజు ఫస్ట్ నేను నడవద్దట బాట అందరూ నడవచ్చట కానీ ఇప్పుడు ఆయన జిజ్జు పెట్టిండు ఈయన మాట మాట్లాడుతుండు ఎవరు జిజ్జు పెట్టినా వస్తుంది ముందటి కొత్తది అన్న నువ్వు మా అక్కకు తమ్మిడి పెట్టిస్తున్నావు పంచాలి అక్కకు తమ్మిడి పెట్టిస్తున్నా భీమరాజు కొలుచుడు లెక్క కాదు 10 మంది ఉంటారు 10 మంది ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటారు కొలుచున్నాడు 10 మంది ఉంటారు భీమరాజు అయ్యాగా ఉండలే భీమరాజు ఉండలే నా సొమ్ములు ఇచ్చిన అన్న వస్తాడు మా అన్న వచ్చినాడు చెప్తా మా అన్న వచ్చింది చంద్రమ్మ లేదా కొలయాదే లేడా కొన్నాళ్ళు అమ్మాలి సత్తే లేడా కుర్తి కోసి దక్కలేదా అందరూ ఉన్నారు నీ డాక్యుమెంట్ ప్రకారం నువ్వు నువ్వు పగలాల్సింది 4 సంవత్సరాలు నువ్వు నడవకని చెప్తా నువ్వు కొలుసుకోపో నువ్వు నన్నాడు కాదు నీ డాక్యుమెంట్ ప్రకారం నువ్వు కొట్టుకో కానీ మా దగ్గరికి నడవద్దు కోళ్ళు వచ్చినప్పుడు కొట్టుకోమా కొట్టుకోవద్దు జాలి అంటే ఎందుకు వస్తాయి ఇప్పుడు మా ఇంటికి అమ్మా ఆ విశ్వాసం నన్ను అన్యాయంగా ఆగనిస్తే నీకు మంచిదే కాదు నీకు 10% మంచిదే కాదు 4 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అందరికీ నువ్వు మధ్యరాత్రిలో మాట్లాడింది అందరికీ వేసింది జమ్మేను అంకుల్స్ని వీళ్ళందరినీ వేసింది నువ్వు రాజుతో నువ్వు అందరినీ వేసింది నువ్వు నువ్వు నాకు పేపర్ ఉంది నాకు చేంజ్ ఉందా నాకు వేసుకుంటా అన్ని వేసుకుంటాది నీ జాగా అన్నాడు ఉందా నీ జాగా ఎక్కడ దాకా ఉందో నాకు తెలియదా నువ్వు ఆ రోజు ఎక్కడ దాకా ఉందా నేను చూసినా నేను చిన్నప్పుడు చూస్తున్నా అన్నలేడా అన్న సిద్ధక్క లేదా వస్తుంది సిద్ధక్క రాదా ఏం మాట్లాడుతున్నావు తమ్మిడికి అక్కకు నల్లి పెట్టి నీదా జాగా నాదైతే నా తమ్మింది అది నువ్వు అక్కకు తమ్మిడికి నల్లి పెట్టిస్తాను నువ్వు బాగా మాట్లాడుతున్నావు నీకు వస్తుంది బాగా వస్తుంది నీకు వస్తుంది అవును మరి అవును ఎవరో నీ తప్పిన వాళ్ళు ఎవరో అవును మరి నువ్వు ఆ రోజు అన్నావు 20 మందిలో మా జాగ రేకులు కొట్టే వరకు అన్నావు ఆడ పేరు గొరగ మల్లేష్ ముందట ఆడ పేరు మాదిగాయన రామకృష్ణ ముందట అన్నావు వాళ్ళకంటూ ఎవరికంటూ నువ్వు కావాలని 4 సంవత్సరాలు నువ్వు పగబెట్టినావు నువ్వు 4 సంవత్సరాలు నువ్వు నా మీద పగబెట్టినావు నేను చెప్తున్నా కదా నువ్వు అనుడే కాదు నువ్వు అంత పగ దాల్చుకున్నా అంటే దేనికి ఒక ఆడపిల్ల మీద నువ్వు పగ దాల్చుకునేది నువ్వు ఒక ఆడపిల్లనా నా మీద నువ్వు పగ దాల్చుకునేది నీ జాగ కొలవలేదు మా జాగ కొలిచిపోతున్నావు విన్నాడా నువ్వు ఇప్పుడు కాదు నువ్వు ఎప్పటి నుంచి అంటున్నావు నువ్వు నా మీద నువ్వు జమ్మే నువ్వు ఏం కట్టుకోరు విన్నాడా నువ్వు ఎన్ని రోజులు మా సొమ్మిది ఎన్ని రోజులు బతుకుతావు బతుకుపో మా సొమ్మిది ఎన్ని రోజులు బతుకుతావు బతుకుపో భగవంతుడు ఉంటాడు పో మా ఎర్రగొల్ల సొమ్మిది అప్పటి బాగుపడతావు పో ఆ చెట్లు అవని మా తెలియదా అవును మరి అన్యాయంగా అడుకొని తింటున్నారు నేను నడిచిన నువ్వు రావద్దు బాటలు అంటావు కరెక్ట్ నేను నడితేనే పోయిందా సరే మీరు రావద్దు అన్నప్పుడు అందరిని అనాలమ్మా అందరూ నువ్వు ఇవ్వాలి 3 సంవత్సరాలు అంటున్నావు నడవండి మా జాగ కాదు మా జాగది అది కాదు లెక్క పానాది లెక్క కాదు మా పేపర్ వచ్చి మేము కొలిసిందా మీకు కలిసి అయిందా నా పేపర్ అన్నాడు తక్కువ రాసిన మొదలాడిపోతాడు వాడు
మా పేపర్ కలిసిందో నువ్వు మీరు అలసి తంగిర్రు వినడదా నువ్వు ఇప్పుడు కాదు 3 సంవత్సరాల నుంచి పగ కట్టిండు ఉప్పి 3 సంవత్సరాల నుంచి పగ కట్టిండు మీ చెట్టు కట్టి నుంచి పగ ఎందుకు మా చెట్లు కావు కదా మా చెట్లు తిట్టిన మాకు తగులుతాయి మీ చెట్లు అయితే మీకు తగలదు మా చెట్లు అయితే తగులుతాయి ఇవన్నీ లొల్లి పెట్టు నీ అయ్యి వచ్చిండు నా అయ్య కొనిచ్చిండా నా సొమ్ము ఇచ్చిందా నేను నా సొమ్ము నేను ఇచ్చినా నేను ఇప్పుడు అన్నతో మాట్లాడు మా అన్నతో మాట్లాడు నా కాయదమ్మా నా పేరు మీద ఉంటేనే కాయదమ్మా నా పేరు మీద ఉంటేనే కాయదమ్మా నా ఇంట్లో కాదు నా మనిషి కాదు వాడు నేను ఓడి కుట్టినా నా అయ్య కొనియాలే నేను కొన్నా అయ్యాల మాట్లాడుతున్నా అయ్యాల మాట్లాడుతున్నా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆడుంది అంటే భయపడే అక్కడికే కాదు కాగితం తీసుకొచ్చి మా ఉసురు తగులుతాయి డిఫరెంట్ గా మీ జాగాలలో గెట్లలో పెడతారు రౌతులు జరిగినారు మొదలాడిపోతారు ఆ రౌతులు జరిగినారు మొదలాడిపోతారు ఎన్ని ఫీట్ల అనేది తెలుస్తుంది గౌలంది పొలం అద్దుంది ఎక్కుంటాం పొలంది పొలం నేను అన్న కాబట్టి నీ తప్పు చేస్తా ముక్కు నాలగత్తా తిరుగా ముక్కు నాలగడతా నేను రాంగ్ స్టెప్ పెడితే ముక్కు నాలగడతా కాయలం కాదు నేను ఆ గౌల ఆయన పొలం అద్దు తెచ్చి నా తప్పు గౌలంది బాట అవుతాల గౌన్ లో ఉంది బాట అవుతాల బయటకు వస్తుంది సర్వే నంబర్ తీసి అందరు నేను వీడికెళ్ళది ఊరు మొత్తంది నేను ఎందుకు నా ఇంటి ముందర నుంచి తింటా పేపర్లు దిద్దచ్చు నువ్వు ఇలా రేపు పొద్దుగా ఫోన్ చేసి పిలిపిస్తాం మేము ఉండాలా లేకపోతే మేము అమ్ముతాం అక్కకు తమ్ముడు పెట్టి మేము పంట పెట్టుకుని చావాలి ఎందుకు బాటలో నడవద్దు నువ్వు ఎందుకు నువ్వు అంటున్నావు ఇలా వస్తుండే అంటున్నావు నీకు ఎట్లుందా బాట నీకు ఎట్లుందా నేను అంకుష్ గాడు అంకుష్ గారు ఆ రోజు అనలేదు అంకుష్ గారు నడిచినప్పుడు కట్టలేసినప్పుడు అనలేదు ఇల్లు కట్టుకుంటుంటే వేసుకోమన్నావు ఇల్లు కట్టుకోవద్దా వాడు నన్ను అంటున్నావు నువ్వు ఇల్లు కట్టుకోండి రానియలేదు నిన్నెందుకు రానిస్తావు ఎక్కడ నడిచిండు వాడు నా జాగాలో నడవకుండా ఎవడే నడిచిండు అడుగుపో నడవకుండా ఎవరు నడిచిండు నువ్వు నా బాటలలో నువ్వు ఎన్నడూ రాలే నా ఇంటికి నా ఇంటికి రాలేను నేను చెట్లు కొట్టదనుకుని రాలేదా నువ్వు చెట్లు కొట్టినప్పుడు రాలేదా కాదు నాది నా జాగాది ఇది నువ్వు అక్క తెలుతో మాట్లాడకు అక్క తెలుగు ఎక్కడ మొదట్లో ఉంటది నీ కొడుకు 3 సంవత్సరాల నుంచి కట్టింది చెట్టు మాది చెట్టు మాయ అన్ని మాయ కొట్టి పాపం తలుగుతాయి పిల్లలకు తలుగుతాయి మా ఊసురు మా ఊసురు తలుగుతాయి మాలే చెట్టు మా అంటే పెట్టుకొని ఇవాళ నువ్వు అనుడు ఎక్కడిది ఇలా ఆప చెట్టు ఎవరిది మాది కాకుండా ఎవరిది ఆ రోజు ఇట్లనే ఉప్పి పంచాయతీ పెట్టించిండు యాదన్న ఉప్పి అక్కకు తమ్ముడు పంచాయతీ పెట్టించిండు సబ్బానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు 3 సంవత్సరాల నుంచి నా ఎంబడి పడుతున్నావు 4 సంవత్సరాల నుంచి ఎంబడి పడుతున్నావు అవును మరి వేరే నడిచినా ఎక్కువ నడిచినా నువ్వు కోళ్ళు కొట్టుకొచ్చినా నేను ఎక్కువ నడిచినా నాదన్న నా నేను నా జాగ నాదే అన్నా నాది బాట అన్నా నేను మనిషి కాబట్టి వచ్చిన నువ్వు నడతలేవా నీకు తెలి బాగుంది నీకు వారం మొత్తం నెలాట చూడు మౌసు తగులుతుంది నువ్వు చెట్లు మాయా నాకు నీకు మస్తు తెలి ఉంది నువ్వు బాగుపడవు మా సొమ్మిది బాగుపడవు మా ఎర్రగొల్ల సాగులు తగులుతుంది కదా వారం పట్టాలా నీకు మా జాగ మాకు ఎరికే సిద్ధక్క లేదా అందరు లేదా నువ్వు నడవకాని నన్ను తిట్టుడా కానీ నువ్వు ఎట్లా నడతావు బాట నా బాటలా నేను నిన్న అంకుశ్ అంటే ఇవ్వాలి నువ్వు అంటున్నావా అయ్యాలా నువ్వు నువ్వు మా చెట్లు మా
గవర్నమెంట్ మనిషి రాని కొలని అందరిది కల్పిస్తాపా అవును మరి ఇవాళ నేను బాట నడతాను అంటున్నావు ఇవాళ నేను బాట నడతా అంటున్నావు నా జాగంతో మాట్లాడుకున్నాం జాగంతో మాట నడుకో